వాటి మీదనే బండి లాగే దుస్థితి వచ్చినా ఈరోజు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేమంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఇంకా ఘోరం ఏంటంటే అధ్యక్ష, చేతిలో చిల్లుగవ్వ లేక ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్ ఉండి ఏకంగా 145 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదంటే మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మరి ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకవైపు ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే మరోవైపు 3 ట్రిలియన్ వ్యవస్థ వైపు ఆలోచన చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరం అధ్యక్ష. మీరు ఒకసారి ఆలోచిస్తాను అధ్యక్ష, 5 నెలల పాటు రాష్ట్రంలో ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిచిందంటే ఈ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాలి కొదిలేసి ఈరోజు అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఈరోజు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత నవంబర్ 2025 నెల గణాంకాలు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది అధ్యక్ష. అదే నెలలో 9 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీద, అంతేకాదు అధ్యక్ష 24 రోజులు వేస్ అండ్ మీన్స్ మీద, అంటే దాదాపు 30 రోజుల పాటు నవంబర్ నెల 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ మీదనే ఈరోజు ఈ రాష్ట్రం నడిచిందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నెల మొత్తం ఒక రోజు కూడా సొంత డబ్బులతో కాకుండా ఈ ప్రభుత్వ అప్పులతోనే మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దుస్థితి కూడా ఉందంటే ప్రతిరోజు ఆర్బీఐ దగ్గర ఏదో ఒక రకమైనటువంటి అప్పు తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం మరి గడిచే పరిస్థితి లేని పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొన్నదంటే మరి ఇంత దుస్థితి మరి ఉండి కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తడం చాలా బాధాకరం అధ్యక్ష. వడ్డీల మూత అంచనా ఒకటైతే అసలు మరొకటి. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సవరించిన అంచనాల్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లు అని చూపించారు. బట్టి గారు ఇది వినాలా, ఏ రకంగా ఈ సభను మీరు తప్పుదో పట్టించారో, ఏ రకంగా తప్పుడు అంకెలతోటి తప్పుడు గారెడితోటి ఈ సభని మీరు మరి మిస్లీడ్ చేశారో మరి ఈ అంశం చాలా స్పష్టంగా మరి మేము చూసినటువంటి లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మీరు ప్రవేశపెట్టినటువంటి సవరించినటువంటి ఎస్టిమేట్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం జనవరి నాటికే ప్రభుత్వం 24,085 కోట్ల వడ్డీ కట్టిందని అనెక్జర్ అధ్యక్ష, దిస్ ఈజ్ ద అనెక్జర్ నెంబర్ 4 చాలా స్పష్టంగా అధ్యక్ష కాగ్ రిపోర్ట్ చెప్తా ఉన్నది. 24,000 జనవరి నాటికే ప్రభుత్వం 24,000 కడితే మార్చి నాటికి అది 30,000 కోట్లు అవుతుంది. కానీ వీళ్ళు మొన్న చదివినటువంటి బడ్జెట్ స్పీచ్లో కేవలం 19,369 కోట్లు మాత్రమే చూపించారు. ఇంత తప్పిదం, ఇంత ఎర్రర్ ఎట్లా జరిగింది అనేది మా ప్రశ్న అధ్యక్ష. అంటే మీరు కట్టినటువంటి అప్పు బ్యాంక్ ఏమైనా తిరిగి ఇచ్చిందా? దేనికోసం మీరు మరి 30,000 కోట్లు దాదాపుగా మీరు కట్టిందని చూపించినటువంటి 24,000 కోట్లను కాకుండా 19,000 కోట్లు అని చెప్పి చూపించడం ఇంకా ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అప్పుల విషయంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వాస్తవానికి అసలుకి పొంతన లేదు అధ్యక్ష. కాగ్ నివేదిక ప్రకారం జనవరి 2026 నాటికి ప్రభుత్వం 69,187 కోట్లు అప్పు తెచ్చిందని, కానీ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ పుస్తకాల్లో కేవలం 67,539 కోట్లు మాత్రమే చూపిస్తూ ఉన్నది అధ్యక్ష. దిస్ ద సోర్స్. ఇది పొరపాటున జరిగిన రౌండింగ్ ఎర్రర్ కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం చేసిన బ్లడెంట్ ఎర్రర్, ఇంటెన్షనల్ ఎర్రర్. I just want to have a clarification on this from your concerned officers, why this amounts, why there is so much of deviation in these numbers. If the number is 69,187 crores were taken as a loan, why only 67,539 was shown in your budget speech? రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి కాగ్ ఎప్పుడు తప్పుడు లెక్కలు చెప్పదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ చెప్తున్న లెక్కల ప్రకారం ఈరోజు మీరు 67,000